నేను కేవలము కార్యకర్త అంటే ఏదో కార్యకర్తల చూడలే, నేను కుటుంబ సభ్యులుగా చూసిన. అర్ధరాత్రి ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలంలో ఏ జిల్లాలో ఏదైనా ఆపద ఉన్నది కార్యకర్త కంటే ఏమి రెండో థాట్ లేకుండా నేను పోయేటువంటి వాడిని. అర్ధరాత్రి మా ఎంఎం హాస్పిటల్ కానీ వివిధ హాస్పిటల్స్ కానీ వివిధ జిల్లాల్లో గ్రామాలకు కానీ పోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి నా కార్యకర్తలతో నాకున్నటువంటి అనుబంధం అట్లాంటిది. నా కోసం రక్తం చెందించింది, నా కోసం చెమట ఉడ్చిండు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నాకు అసలు పార్టీ మారాలని ఎప్పుడు లేకుండే. వాస్తవం చెప్తున్నాను, ఐ వాంట్ టు బి వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సరే ఓట్ల గురించి అన్నీ చేయను నేను ఎప్పుడు పార్టీ మారాలనుకోలేదు. కానీ 3 ఏళ్ళుగా నన్ను కనీసం జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా నన్ను రానియాలి. నా కార్యకర్తలను కొడితే రక్తం చిందిస్తే హాస్పిటల్లో పడితే కూడా సీనియర్ నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎంజిఎం పక్క నుంచి వెళ్ళిపోయి హాస్పిటల్లో కనీసం పరామర్శించాలి. పార్టీ ఒక కార్యక్రమం ఇస్తే మేము ఒక క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తే 6 తలలు వదిలినాయి, పార్టీ కోసం రక్తం చిందించింది. కనీసం దాని మీద ఒక్కడు ఖండించిన వాళ్ళు లేడు, కనీసం కార్యాచరణ ప్రకటించిన వాళ్ళు కూడా లేరు. స్వయంగా నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎంతో గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిని నన్ను వాట్సాప్ నుంచి తీసేస్తారు, మా కార్యకర్తల్ని పొజిషన్స్ నుంచి తీసేస్తారు. ఇట్లా అనేకం ఉన్నాయి. నేను ఏంటంటే బీజేపీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ కదా, దాని యొక్క పేరు వచ్చిందన్న. ఎందుకు ప్రజల గురించి మీరు ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది? అందరి లెక్క వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే అయిపోగలరు. ఇప్పుడు నేను ఎంతో ఆశతోనే నేను బీజేపీలో చేరినండి. వాస్తవం నేను 2013లో నేను నిజంగా అధికారమే కావాలనుకుంటే ఏ కాంగ్రెస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీని జాయిన్ అయినటువంటి 2 పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నేను అటువైపు కూడా చూడలేదు. కాబట్టి నేను ఒక స్టేబుల్గా ఉండాలి, స్టేబుల్గా ఉన్నటువంటి ఒక లీడర్గానే ప్రొజెక్ట్ కావాలి తప్ప ఊరికే అటు ఇటు డిబేట్ అయ్యేటువంటి వ్యక్తిగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో నేను అన్నీ భరించిన. సరే నాకు కూడా శాసనసభకు పోటీ చేసేటువంటి అవకాశం వస్తుంది కావచ్చు, మనం భరించాలి, కొన్ని లాంగ్ టర్మ్గా వెయిట్ చేయాలని నేను చూశాను. బట్ బాగా అవమానపరిచి ఏం చెప్తారు మీరు పార్టీలో దెబ్బతీయడం వల్ల అది భరించలేదు. పార్టీలో జాయిన్ అయిన ఇంత తక్కువ సమయంలోనే మిమ్మల్ని గుర్తించిన కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఏం చెప్తున్నారు అంటే అది కేసీఆర్ గారి గొప్పతనం అండి. చాలామంది సామాన్యులను, చాలామంది ఉద్యమకారులను వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దిను, యువతను నాయకులుగా తీర్చిదిద్దినని చాలా వినేవాడిని. కానీ నేను సాక్షాత్తు నేను చూస్తున్నా, అనుభవిస్తున్నా. నిజంగా అద్భుతం. ఎందుకంటే నేను ఎంతో తపనతోని అంత మంచి ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన. నిజంగా చెప్పాలంటే నేను ఎంతో తపనతో వచ్చినా కూడా కనీసం నా కెపాసిటీస్ని ఎక్కడ ఎగ్జిబిట్ కానియకుండా ఎంతోమంది నాయకులు అడ్డుకున్నారు బీజేపీలో. కానీ ఇక్కడ నాకు స్వేచ్ఛ ఉంది. నాకు టికెట్ ఇవ్వడమే కాకుండా నన్ను అన్ని రకాల ఆశీర్వదించి వాళ్ళ బలాన్ని నాకు చేకూర్చి ఈరోజు పార్టీ మొత్తం అండగా నిలిచి ఈ ఎన్నికల్లో పోరాడుతున్నారు. సరే విజయము అపజయం అది తర్వాత ఐఎమ్ 100% ఐఎమ్ గోయింగ్ టు విన్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ద వే దే హ్యావ్ స్టూడ్ బిహైండ్ మీ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్. 100% విన్ అవుతున్నారా? ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎవరైనా కూడా గెలుస్తారు. 3 జిల్లాల కమిట్మెంట్తో నేను ఒక కమిట్మెంట్తో పనిచేసిన, నేను ఒక వైట్ పేపర్ లాంటి లీడర్ని, నేను ప్రజలకు అంకిత భావంతో పనిచేసిన. ఏదో ఒకటిగా ఏదో దానికోసం దీనికోసం ఆశపడేటువంటి వ్యక్తిని కాదు. నేను ఎక్కడ కూడా ఇన్నేళ్ళ రాజకీయాల్లో నేను ఎక్కడ కూడా ఒక తప్పుడు అడుగు వేయలేదు. ఒక్క రూపాయి నేను అక్రమంగా ఎక్కడ కూడా సంపాదించలేదు. కావాలని నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఇప్పటివరకు ఎవరికి అన్యాయం చేయలేదు. వీలైనంతగా నాకు తోచిన విధంగా నా స్తోమత మేరకు, నా శక్తి మేరకు, నా యొక్క ఫ్రెండ్స్ సపోర్ట్తోని, మా టీం సపోర్ట్తో నేను కొంతమంది మంచి చేసేటువంటి ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడ కూడా నేను ఎవరికి అన్యాయం చేయలే. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడు, ధర్మాన్ని ఎప్పుడు కూడా గెలిపిస్తూ ఉంటాడు. రాకేష్ రెడ్డి అనే వ్యక్తి తను అనుకుంటే తన లగ్జరీ లైఫ్ని గడిపే స్టామినా ఉన్నప్పటికీ ఎందుకు ఈ ఇబ్బందికరమైన రాజకీయాల్లో నేను ఒక రైతు బిడ్డను, నేను కష్టం అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వ్యక్తిని, వాటిన్నిటిని అనుభవించినటువంటి వ్యక్తిని, వాటిని ఛేదించి పైకి వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి సమస్య నుంచి వచ్చినటువంటి వాడే ఆ సమస్యకు పరిష్కారం చూపెడతాడనే ఒక నమ్మకంతోనే నా చదువు 10 మందికి ఉపయోగపడాలి, నా ఎదుగుదల నా సమాజానికి, నా గ్రామానికి, నా జిల్లాకి ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచనతో నేను వచ్చిన. సో ఇవి నాకు ఈ లగ్జరీస్ వీటి గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచించాలి. నిజంగా చెప్తున్నా, నేను జాబ్ చేసిన రోజు కూడా నాకు వచ్చినటువంటి డబ్బుల గురించి ఈ డబ్బులను కూడబెట్టాలి, ఏదో చేయాలనే ఆలోచన ఉండపోయేది. సరే దాంట్లో కొంత మేరకు నేను ఉంచుకొని మరికొంత సమాజానికి అందించాలనే దృక్పథంతోనే నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది. కాబట్టి ఆ ప్యాషన్తో నేను వచ్చాను. ఎట్లుందన్న మీ ప్రచార సరళిలో 3 జిల్లాలకు సంబంధించిన ప్రధాన నాయకుల సహకారం మీకు ఎట్లుంది? అద్భుతంగా ఉంది, చాలా అత్యద్భుతంగా ఉంది. అసలు ఒక యుద్ధం చేసినట్టుగా మొత్తం సైన్యాన్ని మొత్తం కూడా కదిలించిండ్రు.
అటు కేటీఆర్ గారు కానీ, ఇటు హరీష్ రావు గారు కానీ, లేకపోతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కూడా ఈరోజు గ్రౌండ్లో ఉండి మరి ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫైట్ చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ని చూసి కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా, నాయకులు కూడా చాలా ఉత్సాహంగా 2 అడుగులు వేయాల్సింది 4 అడుగులు ముందుకేసి మరి ఈ ఎన్నికను ఫైట్ చేస్తున్నారు. ఇంత బలగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక ఓడిపోతుంది అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదు. 100% వీఆర్ గోయింగ్ టు విన్. అండ్ డెఫినెట్లీ నేను నా శక్తి మేరకు, నా కెపాసిటీస్ మేరకు తప్పకుండా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మంచి సర్వీస్ అందిస్తా, వాళ్ళ సమస్యలు వింటా, నిరంతరం అందుబాటులో ఉంటాను, వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా నేను వ్యవహరిస్తాను. ఇన్నేళ్లుగా కార్యకర్తలు, కరడుగట్టిన కార్యకర్తలు ఉన్న టీఆర్ఎస్ పార్టీలో, ఇంటెలెక్చువల్స్ ఉన్న టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరినీ కాదని నిన్న వచ్చిన మీకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిర్రు అని అంటే మీలో వారికి ఏం ప్రత్యేకత కనిపించినట్టు? అంటే అట్లా కాదండి, నాకంటే ఏమేమీలు కూడా ఉండొచ్చు, అవును, సమ ఉద్యోగులు ఉండొచ్చు. కానీ రాజకీయాలు ఎట్లుంటుందంటే ఆ రాజకీయ సందర్భానికి అనుగుణంగా ఒకరిని పెట్టాల్సి వస్తుంది. ఓకే, అప్పుడున్నటువంటి పరిస్థితి అంటే అప్పుడున్నటువంటి పొలిటికల్ ఎన్వైరన్మెంట్ కావచ్చు, లేదా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ కెపాసిటీ కావచ్చు, వాటన్నిటిని చూసుకొని అభ్యర్థిని పెడతారు. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితికి ఐఎమ్ ద రైట్ ఫిట్. మరి వేరే పరిస్థితుల్లో బహుశా ఇంకోరు రైట్ ఫిట్ అవ్వచ్చు. అంటే ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నన్ను చూస్ చేసిండ్రు. అంటే ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద స్థాయి నాయకులు కూడా అంటున్నారు రాకేష్ రెడ్డి ఈజ్ ద బెస్ట్ ఫిట్ అని. ఓకే, రైట్ అన్న. చివరగా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో పార్టీలు ఏవైనప్పటికీ ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా. ఏంటి రాకేష్ రెడ్డి గారి అంతిమ లక్ష్యం రాజకీయాలు అంటే ఏం చెప్తారు? అంటే నేను పబ్లిక్ని సెంట్రిక్గా చేసుకొని పనిచేసినటువంటి వాడిని. నా వ్యక్తిగత ప్రయోజనాల గురించో, కులమో, మతమో, వర్గమో, ప్రాంతమనో ఈ భేదభావాలు లేకుండా నేను పనిచేశాను. ఓకే, ఈవెన్ పార్టీలకు అతీతంగా కూడా నేను పనిచేశాను. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చితకబాదినప్పుడు కూడా మొట్టమొదట వాయిస్ ఇచ్చింది నేను. రైట్, మొట్టమొదట దాన్ని ఖండించింది నేను. పార్టీలు ఏవైతే ఏంటంటే పొలిటికల్ కార్యకర్తగా మనం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఫైట్ చేసి అయితే సంపద అవన్నీ కరెక్ట్ కాదు కదా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని నేను. రాజకీయాల్లో మానవ సంబంధాలు ఉండాలి, రాజకీయాల్లో కొన్ని మంచి సాంప్రదాయాలను మన పూర్వీకులు వాళ్ళు మన ముందు ఉంచిపోయింది. కానీ ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులు అంటే శత్రువులు, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని తన్నాలి, ఆ రకమైనటువంటి పద్ధతి కాదు. ఒక వాజ్పేయి, ఒక అద్వానీ, ఒక ఎన్టీ రామారావు, ఒక కేసీఆర్ ఇలాంటి గొప్ప వ్యక్తులు ఎంతో అద్భుతమైనటువంటి ట్రెడిషన్స్ని మనకు పాలిటిక్స్లో మన ముందు పెట్టిండ్రు. వాటిని మనం అందరం కూడా ఆచరించాల్సిందే, వాటిని గౌరవించాల్సిందే. రైట్ అన్న. చివరగా మా ఛానల్ తరఫున పట్టభద్రులకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏం సందేశం ఇవ్వబోతున్నారు? పట్టభద్రులు విజ్ఞులు, విజ్ఞానవంతులు, వివేకవంతులు మంచి తీర్పును ఇస్తారని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. 27న జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి తీర్పు తప్పకుండా ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా ఉంటుంది. ఈ సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది, సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తాను. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ సో మచ్.